ఈరోజు ఎంతో ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి గొల్లపల్లి వేణుల కోసం గొల్లపల్లి వేణుల్ని ఎలా తయారు చేస్తారో, దేంతో తయారు చేస్తారో, అది ఎంత ఫేమస్, అది ఎలాగా మీకు ఉపయోగపడుతుందో, గిఫ్ట్ ఆర్టికల్ నుండి మ్యూజిక్ సిస్టమ్ వరకు అవన్నీ కూడా మీకు చూపించడానికి వచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంచుమించుగా 200 సంవత్సరాల చరిత్ర కలిగిన బొబ్బిలి వీణ మీకు ఆ విషయాన్ని చెప్పడానికి వచ్చాను. చూడండి, గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. అలాగే మళ్ళీ ఎలా తయారు చేస్తారో ఆ వేణులు మొత్తం అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. తయారు చేయడానికి 1 వీక్ ఇది మొత్తం హ్యాండ్మేడే వస్తుందట. ఇదంతా హ్యాండ్మేడే వస్తుందట అండి. ఇది స్టార్టింగ్ అయితే ఈ రూపంలో ఉంటుంది. అది తయారై ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదండి. గిఫ్ట్ పర్పస్ అండి. ఎవరికైనా కావాలనుకున్న ఏమైనా సరే ఇదని మొత్తం హ్యాండ్మేడే వస్తుందండి. ఇదంతా హ్యాండ్మేడే గిఫ్ట్ పర్పస్. ఇది ఇలా బాక్స్ పైన కవర్ కూడా వస్తుందండి, అంటే గ్లాస్ తో వస్తుంది. ఈ విధంగా ఉన్న చిన్నవి, అలాగే పెద్దవి కూడా ఇదిగోండి. ఆ చిన్న వాటి దగ్గర నుండి ఇంత పెద్ద వాటి వరకు కూడా తయారు చేస్తారు. ఈ వీణల్ని ఇక్కడ తయారు చేయడం అనేది అంత ప్రత్యేకత అండి. మొత్తం టోటల్ వీడియో అంతా మీకు చూపిస్తాను, చూద్దురు. చూసి సపోర్ట్ చేసి నా ఛానల్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. గురుగారు, ఈ వీణలు ఎన్ని రోజులు తయారు చేస్తున్నారండి? ఏమండి, ఒక వీణ 3 రోజులు పడుతుందా? ఈ వీణ తయారు చేసే చెక్క ఏంటండి? ఆ వీణ తయారు చేసే చెక్క పనసకర్ర. ఇది గిఫ్ట్లుగా లేకపోతే గిఫ్ట్లకి? ఓకేనండి. ఒక వీణ ఎంత పడుతుందండి? ఎంత పడుతుందండి? 2120. ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి? 15 డేస్ నుంచి చేస్తున్నారా? ఈ వీణలు అయితే మాత్రం గిఫ్ట్ పర్పస్ తయారు చేస్తారు. అది పెద్ద వీణలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మన తంజావూరు వీణలు ఉన్నాయి కదండి, ఎక్కువగా పేరు తంజావూరు వీణలని వినిపిస్తుంది. అలాగే సెకండరీ బొబ్బిలి వీణలని వినిపిస్తుంది. దీనికి దానికి ప్రత్యేకత ఏంటండి? మనకన్నా వాళ్ళైతే ఎక్కువ మోడల్స్ చేస్తారు సార్. మనది ఏంటంటే అందుకన్నా ఫేమస్ ఏంటంటే సింగిల్ పీస్ వీణ. మ్యూజికల్ గానే ఇప్పుడు మనకి ఇదే పెద్దవేనా అనుకోండి, మ్యూజికల్ గా ప్లే చేసుకోవడానికి. ఇదో పార్ట్ మనం చేస్తాం. అదే తంజావూరులో ఫేమస్ ఏంటంటే మన బొబ్బుల్లో ఫేమస్ ఏంటంటే సింగిల్ పీస్ అన్నమాట. ఈ హెడ్ తో కలిపి ఏక పీస్ అన్నమాట. ఒకే చెక్కలోనే మొత్తం వీణంతా తయారు చేయగలరు. వాళ్ళు ఏంటంటే ఇదో పీసు చేస్తారు వాళ్ళు. మన దగ్గర అయితే సింగిల్ పీస్. ఇది ప్యూర్ పనసకర్ర సార్. మన పనస్తోనలు తినే చెట్టే ఈ పనసకర్ర. ఇది కూడా యూజ్ చేయడం కారణం ఏంటంటే మ్యూజికల్ గా సౌండ్ బాగా వస్తుంది, ఫినిషింగ్ గట్టు న్యాచురల్ గా ఉంటుంది. ఇదంతా ఒకటే చెక్క ఏముండవు. ఇది సింగిల్ అంటే చిన్న వేణలా కాదు, పెద్ద వేణలకి అవి ఉంటాయి సార్. గిఫ్ట్ పర్పస్. ఈ వీణలోనే ఇది నెమల వీణ, పీకాక్ వీణ. ఇది 3600 పడుతుంది సార్. దీనికి ఇంకా గ్లాస్ బాక్స్ అన్ని వస్తాయి. నేను చూపిస్తాను సార్. ఇదైతే తంబురా సార్. ఇవన్నీ కూడా మ్యూజికల్ గా చిన్నవి, గిఫ్ట్ పర్పస్ కి. వీణ స్టార్టింగ్ సైజ్ మనకి ఇది స్టార్టింగ్ సైజ్. ఇది దీని తర్వాత మీడియం సైజు. ఇదైతే 2400 పడుతుంది. దీనికి విత్ గ్లాస్ బాక్స్ వస్తుంది. ఇదైతే 3500 పడుతుంది విత్ గ్లాస్ బాక్స్ వస్తుంది. ఇవి కూడా ఇది అన్కంప్లీటెడ్, ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
కంప్లీట్ వస్తే ఇంకా స్టాండ్ అన్నీ వస్తాయి. ఇంచుమించుగా ఒక్కటి తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఇది స్టార్టింగ్ సైజ్ అయితే 2 days పడుతుంది సార్. 2 days. ఇది అయితే 3.5 days పడుతుంది. అయితే మేము సింగిల్ పీస్ పెట్టుకోం కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేము. మేము హ్యాండ్ క్రాఫ్ట్స్కి ఎంత వాల్యూ ఉన్నది అనేది చెప్పడానికి ఈ హ్యాండ్ అనేది ఇంపార్టెంట్ సార్. ఈ వైట్ ప్లాస్టిక్ షీట్ సార్ ఓన్లీ. ఈ ప్లాస్టిక్ షీట్ మీద హ్యాండ్ కార్వింగ్ మనం చేసేస్తాం. ఇదిగోండి డిజైన్ అంతా హ్యాండ్, ఎక్కడ మిషనరీ అనేది ఉండదు, హ్యాండ్ మేడ్ మొత్తం. ఇదిగోండి ఇది నవిషి. ఈ నవిషి తర్వాత ఇది అవుట్పుట్ అనేది మనకి ఇలా వస్తుంది. అవును సార్. ఎప్పుడు జరిగింది సార్? అది ప్రతి ఇయర్ జరుగుతుంది సార్. ప్రతి సంవత్సరం జరుగుతుందా? ఇది మా తాతగారు సార్. మీ తాతగారా? మీకు చూపించారు. మా తాతగారు అయినా సరస్వతి వీరన్న. సరస్వతి వీరన్న గారు 1980లోనే నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరి చేత? ఇతను నీలం సంజీవ్ రెడ్డి. సంజీవ్ రెడ్డి ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఇచ్చింది. ఈయన కూడా మా తాతయ్య గారే. ఈయనకి స్టేట్ అవార్డు 2018లో వచ్చింది. ఈయన మా పెద్దనాన్న గారు, శంకరాచార్య గారు సరస్వతి. ఇతనికి లాస్ట్ టైం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీ. ప్రవీణ్ ప్రకాష్ గారు ఆయన మన సెంటర్ని విజిట్ చేశారు ఆ టైంలో. ఆవిడ ఎండిఓ గారు, లోకల్ ఎండిఓ గారు. ముందు మెట్ల మీద ఇక్కడ సౌండ్ బాగా వస్తుంది కదా. సరస్వతి వీణ, అలాగే బొబ్బిలి వీణ కూడా అంటాం మనం. సరస్వతి వీణ, మనం బొబ్బిలి వీణ. ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఈ వీణ? ఇది తయారు చేయడానికి 1 personకి 20 రోజుల నుండి 25 రోజులు పడుతుంది సార్. ఒకే పర్సన్ చేస్తారు. మన ప్రత్యేకత కూడా బొబ్బిలి వీణకి ఏంటంటే సింగిల్ పర్సన్ సింగిల్ వీణ చేయగలరు. ఇంకా తంజావూరు ఇళ్ళల్లో ఏమైనా సరే అందులోని మార్పు చేర్పుల వల్ల ప్రాబ్లం రావచ్చు అంటారు. అంటే ఇప్పుడు తంజావూరుకి మనకి డిఫరెన్స్ అనేది అక్కడే చెప్పాను సార్. ఈ హెడ్ అనేది అక్కడ కొంతమంది చేస్తారు, ఈ పార్ట్స్ అనేవి కొంతమంది చేస్తారు, ఈ ట్యూనింగ్ అనేది ఇంకోళ్ళు చేస్తారు. కానీ మన బొబ్బిలి వీణకి వీణ స్టార్టింగ్ కలప కోసినప్పటి నుండి ప్లే చేసుకునే లాస్ట్ వరకు కూడా సింగిల్ పర్సనే చేయగల కెపాసిటీ మన బొబ్బిలి వీణ వాళ్ళకు ఉంది. ఇది యాక్చువల్లీ డిస్ప్లే గురించి వీణ, అందుకే ట్యూనింగ్ కరెక్ట్ రావట్లేదు. వీణకి ఎటువంటి రిపేర్ వచ్చినా కూడా చేస్తాం సార్. ఆనపకాయ ఉంటాయి కదా సార్, ఆనపకాయ పెట్టేవారు సార్. ఆనపకాయ అనేది లైఫ్ టైం అనేది ఉండదు. అంటే ఈ ప్లే చేసుకుని ఇంకెక్కడికి పెట్టేటప్పుడు
అది రాను రాను పోతుంది కాబట్టి దీనికి ఇప్పుడు ఏం చేసామంటే ఇది సిల్వర్ మెటల్ సార్, సిల్వర్ మెటల్. ఇది ఓన్లీ స్టాండ్ సపోర్టెడ్కే వేన్కి. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఏంటంటే సిల్వర్ పెట్టడం వల్ల లైఫ్ అన్నమాట దీనికి వస్తుంది. ఇదంతా ఒకే చెక్క అనేది వేరు వేరే ఇది జాయింట్ సార్, ఇది ఇదో పీస్ ఇదో పీస్. ఈ హ్యాండ్ కార్వింగ్ అంతా మనం చేసుకున్నాం సార్. ఇది అంతా హ్యాండ్ డిజైన్ సార్. డిజైన్ మొత్తం అంతా ఇదంతా మిషనరీ అనేది ఎక్కడ లేదు దీనికి. చాలా బాగుంటుంది. అందుకే ఎంత గొప్ప ప్రత్యేకత అండి ఈ బొబ్బిలికే. బొబ్బిలి చరిత్రే కాదు, బొబ్బిలి వేన్లు కూడా అంతే ప్రత్యేక. ఈ తయారు చేసే చక్లీలు పనస్కారం సార్, పనసకారం. అవి మిషన్ వాడుతున్నారా? ఇంత మొక్కలకే పని అవుతుంది సార్. అవి పెద్ద మొక్కలు కోయడానికి. నమస్తే అండి, చూశారు కదండి వీడియో. తంజావూరు వీణలు ప్రసిద్ధి అయితే, గొల్లపల్లి వీణలు అయితే ఆ వీణల్ని ముత్యాన్ని పలికించేంత ప్రసిద్ధి అండి. చరిత్ర మీరు చూసారనుకుంటున్నాను. వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేసి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి.